రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సార్ అసాధ్యుడేనోళ్ళ బడిబాట కార్యక్రమం పెట్టి పిల్లగాలను సర్కార్ బళ్ళలో ఏర్పించేందుకు టీచర్లు సార్లు ఎంత దండ్లాడినారా అని పిల్లలను సారే స్వయంగా బల్లి ఏర్పించిండు. వట్టిగా నామకే వాస్తే అన్నట్టు మాట వరుసకు చెప్పిపోకుండా పిల్లగాళ్ళందరినీ స్కూల్ వ్యాన్లు ఎక్కించుకొని స్వయంగా బడికి తీసుకుపోయి బట్టలు బుక్కులు పలకలు బల్పాలు బ్యాగుల కాడికెళ్ళి ఇచ్చి వాళ్ళను చదువుల దిక్కు మలిపిండు. తెలంగాణ సర్కారు వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడిబాట ప్రోగ్రాంకు 1000 ఏనుగుల బలమిచ్చినంత పనిచేసిండు కదా షాద్నగర్ ఎమ్మెల్యే ఈ వీర్లపల్లి శంకర్ సారు. చదువుకు దూరమై చిత్తు కాయిదాలు ఏరుకుంటా బతుకుతున్న దేవగిరి సంచార జాతుల పిల్లగాళ్ళ చేతికి పుస్తకాలను చేసిండు. గుడిచెలెల్ల బతికే పిల్లలను గుడేసుంటి బడిలో చేర్పించిండు స్వయంగా. ఇగో షాద్నగర్ సిటీలో ఉన్న సిండికేట్ కాలనీ కాడ వెలివాడ పేరు మీద గుడిసెలేసుకొని బతుకుతున్న పేదోళ్ళ పిల్లలను స్వయంగా సారే స్కూల్ వ్యాన్లో కూర్చోబెట్టుకొని బడికి కొంట పోయినకి ఇట్లా. ఇక వ్యాన్ ముంగటి సీట్లో కూర్చొని ఒకళ్ళిద్దరు పిల్లగాలను ఒళ్ళే కూర్చోబెట్టుకొని రైట్ అనుకుంటా బడిబాట పట్టిర్రు. ఇక బడికి పోగానే అందరి పేర్ల మీద అడ్మిషన్ తీసుకొని సారే స్వయంగా ఫారాలు నింపి టీచర్లకు అందజేసిండు. ఇక చూడు బుజ్జి పేరు వాళ్ళ తల్లిదండ్రుల పేరు అడ్రస్ గిన అన్ని రాసినాక బ్యాగు ఆ బుజ్జి భుజానికి దొడిగిస్తుంటే ఎంత సంబరపడ్డదు ఆ బుజ్జి. మొత్తం 25 మంది పిల్లలట. పాతింప సామాన్లు కాలి సీసాలు ఏరుకుంటారట వీళ్ళ అమ్మ నాయనలు. ఇక మా అమ్మలను ఎవరు బాల్యకి రానిస్తారని ఊకున్నారో మన బతికి ఇంతే అని మనకెందుకు చదువులు అనుకున్నారో గానీ ఇంతమంది పిల్లగాళ్ళు వట్టిగా గాలికే తిరుగుతున్నారట ఇన్నొద్దుల సంది. ఈ సంగతి అధికారులు కనిపెట్టి ఎమ్మెల్యే సార్కు చెప్తే వాళ్ళుండే గుడిసెల కన్నే టెంట్ వేసి అందరినీ ఒప్పించి వ్యాన్లో ఎక్కించి పట్టుకపోయి బట్టలు బుక్కులు పలక బల్పాలు బ్యాగుల కాడికేలు అన్ని వంచిపెట్టిండు. మీ జీవితాలలో మార్పు రావాలంటే చదువుకోవాలి. చదివే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఇలా చిత్తు కాగితాలు పట్టుకున్నటోళ్ళు పుస్తకం చదువుకుంటే మీ పిల్లవాళ్ళు రేపు ఒకరు ఉపాధ్యాయుడు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అవసరం అనుకుంటే ఎమ్మెల్యే కూడా కావచ్చు. ఆయనకి ఇట్లా పిల్లగాళ్ళ తల్లిదండ్రులు మారాలన్నట్టు మస్తు మాట్లాడుకొచ్చిండు. అంతెందుకు మా అయ్యమ్మ కూడా నన్ను మస్తు కష్టపడి చదివించింది కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేనైనా అన్నాడు. మీరు ఒక కులవృత్తికి అలవాటు పడిపోయారు. ఏదో దినచర్య మీ కడుపుకు ఆ పూటకు గడిస్తే చాలన్నట్లు ఉంటారు మీరు. అట్లా కాదు. మళ్ళీ మా అమ్మ కూడా కష్టపడే కూలాలు చేసే చదివించింది. నేను ఉన్నది చెప్తున్నా మీకు. ఇక సార్ ఇట్లా పిల్లగాళ్ళ తల్లిదండ్రులకు డెడికేషన్ తోటి కౌన్సిలింగ్ ఇచ్చుడు చూసి బడిబాట ప్రోగ్రాంలో పనిచేసిన టీచర్లు సార్ అంతా పరిశాన్ అయ్యారట. మస్తు చెప్పిండ్లే. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ పథకాన్ని ఎట్లా ఉపయోగించుకుందాం, మనం ఎక్కడ నిర్లక్ష్యం చేయదు. పొద్దుగా లేస్తే ఆ యొక్క జీవితానికి అలవాటు పడకండి. మీ జీవితంలో మార్పు రావాలంటే చదువు రావాలి. చదువు రావాలంటే మీరు శ్రద్ధ వహించాలి. కానీ చదువుకుంటే టీచర్లు ఎస్పీలు కలెక్టర్లు అవుతారని చెప్పుకుంటేనే లాస్ట్కు నా లెక్క ఎమ్మెల్యేలు కూడా కావచ్చు అని మాట్లాడే కొంచెం తేడా కొడుతుంది సారు. ఎందుకంటే చదువుకు ఎమ్మెల్యే ఎంపీల వంటి పొలిటికల్ పోస్టులకు సంబంధం లేదన్న సంగతి మీకు తెలియదు అయితే కాదు కదా. కాకపోతే ఫ్యూచర్లో ఆ పోస్టులకు మినిమం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ పెడితే చెప్పలేము. అయితే ఆ సంగతి ముందే ఊహించి చెప్పినట్టుండు ఈ పిల్లల కోసం సారు. మొత్తానికి షాద్నగర్ ఎమ్మెల్యే సార్ అయితే సూపర్ పనిచేసిండు పో అని మస్తు మెచ్చుకుంటున్నారట అందరూ. Come on.